టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు జన్మదిన భారీ వేడుకలు. సూళ్లూరుపేట పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. తిరుపతి జిల్లా దేవాంగుల సమితి కన్వీనర్ శివశంకర్, నాపా మునిరాజా, బీజేపీ జిల్లా నాయకుడు చిల్లకూరు తేజారెడ్డి, గండవరం రమేష్ రెడ్డి, బాలకృష్ణ ఆధ్వర్యంలో తిరుపతి పార్లమెంటు ప్రధాన కార్యదర్శి వీనాటి సతీష్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అలాగే రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు, యువత స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా వేనాటి సతీష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న వైసీపీ అరాచక పాలనను తరిమికొట్టడానికి ప్రజలు తెలుగుదేశం పార్టీ వెంట నడుస్తున్నారని, టీడీపీ విజయంతో చంద్రబాబు ద్వారా రామరాజ్యం వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా బీసీసీఎల్ ఉపాధ్యక్షుడు చిట్టేటి పెరుమాళ్, తిరుపతి జిల్లా కార్యదర్శి అలవాల శ్రీనివాసులు, సూళ్లూరుపేట రోలర్ అధ్యక్షులు కొక్కు శంకరయ్య, సూళ్లూరుపేట పట్టణ మహిళా అధ్యక్షురాలు మంజుల, శారద, యామిని, జంగయ్య, యాదవ్, వేనాటి మహేష్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సతీష్ రెడ్డి గారి నాయకత్వం, సతీష్ రెడ్డి గారి నాయకత్వం, సతీష్ రెడ్డి గారి నాయకత్వం. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 74వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ సూళ్లూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు తెలుగుదేశం కుటుంబీకుల మధ్య 74వ జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. రాబో సార్వత్రిక ఎన్నికల్లో అందరూ సమాయుక్తమై తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు సమాయుక్తమై ఈ అరాచక పాలనని ఈ రాష్ట్రం నుంచి తరిమివేయాలని చెప్పి సంకల్పించి ఈరోజు ఇక్కడికి వచ్చి అందరూ చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా పలికి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, అదేవిధంగా దాదాపు 100-150 యూనిట్లు రక్తదానం కూడా చేయడం జరుగుతుంది. ఈ వాళ్ళు ఎవరికి రక్తదానం ఇచ్చే ఎవరికి ఏ విధమైన ప్రలోభాలో లేకపోతే ఇంకోటో లేదు. వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్లే వచ్చి, యువకులు అందరూ యువకులే వచ్చి వాళ్లే స్వచ్ఛందంగా బ్లడ్ డొనేషన్ చేయడం జరుగుతుంది. దీని మీద మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారి మీద రాష్ట్రంలో ఎంతగా అభిమానం పెరిగిందో, జగన్మోహన్ రెడ్డిని ఎంతగా వ్యతిరేకిస్తున్నారో ఈరోజు రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితి ఉందో అందరూ గమనించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సూళ్లూరుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ లేని లోటు ప్రజలు గమనించి రాబో సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకాలని, అదేవిధంగా బీజేపీ పార్టీకి మద్దతు పలికి ఎంపీ అభ్యర్థులు కూడా గెలిపించుకోవాలని చెప్పి ప్రజలందరూ కూడా ఒకే మాట మీద, ఏ గ్రామానికి పోయినా, టౌన్ లో ఏ వార్డుకు పోయినా ఒకే మాట మీద అందరూ కూడా పార్టీ, బీజేపీ, జనసేన వాళ్ళ మద్దతుతో తెలుగుదేశం పార్టీ, బీజేపీ గెలవబోతుంది. మీరేమి ప్రచారం కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు అని అంటున్నారు. అయినా ఎన్నికల్లో భాగం కాబట్టి మేమందరం ప్రజలను కలవడం, తెలుగుదేశం పార్టీ ఉండేటప్పుడు సూళ్లూరుపేట నియోజకవర్గం కానీ, సూళ్లూరుపేట పట్టణం కానీ ఎంత ప్రశాంతంగా ఉండిందో, గంజాయి అనేది కనబడకుండా, నల్లముందు అనేది కనబడకుండా, హాన్స్ అనేది కనబడకుండా ఎట్లా ప్రశాంతంగా ఉండిందో, రౌడీజం అనేది కనబడకుండా ఎట్లా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండిందో, మళ్ళా తిరిగి అదే విధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఈ సూళ్లూరుపేట పట్టణం కానీ, సూళ్లూరుపేట నియోజకవర్గం కానీ ఉండేటట్టు మీరందరూ మాకు మంచి చేస్తారని చెప్పి ప్రజలే మాకు చెప్తున్నారు. మేము వాళ్ళకి చెప్పడం కాదు. మీ మీద మాకు భరోసా ఉంది. మేమందరం మీకే మద్దతు పలుకుతాం. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని మరియు బీజేపీ ఎంపీ అభ్యర్థిని తప్పకుండా మేము గెలిపించుకుంటాం. అది మా బాధ్యత అని ప్రజలే మాకు చెప్తూ ఉన్నారు. కాబట్టి మాకు చాలా ఆనందంగా ఉంది. ఎక్కడ ప్రచారానికి పోయినా ఈరోజు ఇక్కడ సూళ్లూరుపేట పార్టీ ఆఫీస్ నందు వీళ్ళెవ్వరూ
మేము ఇది ఎవరికి ఫోన్లు చేసో లేకపోతే ఇదో కాదు, వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి వాళ్లే ఈ వేడుకల్లో పాల్గొని రక్తదానంలో పాల్గొని చేయడం జరిగింది. నిన్నటి రోజున నామినేషన్ రోజు చూశారంటే ఏ ఒక్కరికి ఏ ఒక్క రూపాయి ఇచ్చిన దాఖలాలు లేవు, ఎవరికి ఏ ప్రలోభాలు చేసింది లేదు, పెద్ద పెద్ద మెసేజ్లు పెట్టింది లేదు. కేవలం పార్టీ గ్రూప్ లో ఒక మెసేజ్ పెట్టాం, పెడితేనే దాదాపు 3500 మందితో నిన్న నామినేషన్ వేయించి ఎంఆర్ఓ ఆఫీస్ దాకా ఎట్ట కోలాహలంగా ప్రజలందరూ తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికారో మీరందరూ చూశారు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో సూళ్లూరుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుస్తారని మాకు పూర్తి భరోసా ఉంది. అదేవిధంగా తిరుపతి పార్లమెంట్ లో బీజేపీ అభ్యర్థి కూడా పూర్తి మద్దతుతో పూర్తి మెజార్టీతో గెలుస్తారనే భరోసా మాకు ఉంది. ఈ విధంగా ప్రజలకు మంచి చేస్తామని చెప్పి మేము ఈరోజు చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల సందర్భంగా ప్రజలందరికీ కూడా మా ప్రమాణం చేస్తున్నాం. ధన్యవాదాలు. జై తెలుగుదేశం